దిస్ ఇస్ నీరుచా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అనమాట. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, మీకు సౌండ్ కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. చాలా లేట్గా లంచ్ చేశాను. ఇవాళ 3 o'clock అయిపోయింది. అండ్ ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనమాట. సో కుదరలేదు నాకు లంచ్ చేయడం మధ్యాహ్నం. అండ్ ఇప్పుడే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. నేను రవీంద్ర లంచ్ చేసేసి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టుకొని వీకెండ్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. రేపు నా బర్త్డే ఉంది. అయితే లంచ్ చేసేసి పిల్లల్ని పికప్ చేసుకోవాలనే ప్లాన్ ఉందన్నమాట. సో లంచ్ చేసేద్దారండి. ఫస్ట్ వాళ్ళ బిర్యానీ చాలా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. బేసిక్గా ఎప్పుడు దమ్ బిర్యానీ చేస్తాం, నాకే అసలు టైం లేదు వాళ్ళు కుక్ చేయడానికి. సో ఫాస్ట్గా కుక్ చేశాను అనమాట. కుక్కర్లో అన్నీ వేసేసి చికెన్ అన్నీ కార్లో తీసుకోవాలి వెళ్ళండి. బాగుంది కదా, చూడడానికి కొంచెం అంతా గుజ్జుగా అనిపించింది కానీ టేస్ట్ చాలా బాగుంది. సంస్కృతి బాగా ఇష్టం. సంస్కృతిలో అది బిర్యానీ అయి ఉండాలన్నమాట. డజన్ మ్యాటర్, ఆ ఫ్లేవర్ అయి ఉండాలి మంచిగా, మసాలాలు స్పైసీగా. అలా ఇవాళ ఇది కూడా చూపిస్తుంది, థండర్స్ కూడా చూపిస్తుంది, బాగా ఉరుములు మెరుపులు చూపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. రైస్ ఎక్కువ వేసా కదా రవీంద్ర, ఇంకా తగ్గించవచ్చు. బేసిక్గా చికెన్ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉంటే బాగుంటుంది. నేను ఈక్వల్గా వేసా ఆల్మోస్ట్. ఇంకా రైస్ తక్కువ ఉంటే బాగుంటుంది కదా, కొంచెం తక్కువ బాగుంటుంది. కొంచెం స్పైస్ తక్కువ ఉంది. మనుషులు ఓకే. సంస్కృతి మంచి స్పైసీ తింటుంది కానీ ధృవాంశు వాడు తగ్గిపోయింది ఈ మధ్య స్పైసీ లెవెల్. ఇండియా వచ్చినప్పుడు బాగా తినేవాళ్ళు స్పైసీ. కిండర్ గార్డెన్లో ఫుడ్, ఇంటి దగ్గర ఫుడ్ తిని మిక్స్ అయిపోయి సంస్కృతి చాలా రోజుల వరకు ఇంట్లో ఉంది. 3 years ఉంటుంది కరెక్ట్గా. 3.5 years చిన్నప్పటి నుంచి అర్థం కాబట్టి సంస్కృతి 3.5 years వరకు ఇంట్లోనే ఉందన్నమాట. ట్రిప్పే ఒక 5 months వెళ్ళింది అంతే. సో దానివల్ల అది ఇండియన్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది అనమాట. అయినా కిండర్ గార్డెన్కి వెళ్తే వీళ్ళు స్పైసీ వాళ్ళు తగ్గిపోయింది. అక్కడేమో చప్ప ఫుడ్డు, ఇంట్లోనే స్పైసీ ఫుడ్డు. అక్కడ బాగానే తిని వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా స్పైసీ అంటారనమాట. కొంచెం ఎంతైనా డిఫరెన్స్ వచ్చింది. రవీంద్ర ఇంకా పాపం వర్క్ చేసుకుంటారో తింటుండో. బట్ మా గోల్ ఏంటంటే కలిసి తినాలని ఉంటుంది అనమాట. మధ్యాహ్నం ఒకసారి రూమ్లోనే తింటారు కూర్చొని. అమ్మో ఎక్కువ తినేసారు రవీంద్ర బాగా. పడుకోవాలి ఇప్పుడు. ఇంకా పిల్లలు వస్తున్నారు మేడం. యాక్చువల్గా యాక్టివ్గా ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడే నిద్ర వస్తుంది. బేసిక్గా లేట్ అయిపోయింది వాళ్ళు మాది లంచ్. వెళ్ళి తీసుకుని వాళ్ళు పిల్లల్ని 12కి తినేస్తాం ఇద్దరం ఇంట్లో ఉంటే. నేను కూడా లేట్ అయింది. ఇవాళ లేట్ అయిపోయింది బాగా బాగా హెవీగా తిన్నా. నిద్ర వస్తుంది ఇప్పుడు నాకు. టీ తాగాలి ఇంకా. టీ తాగితే వచ్చాక ఇంకా లేట్ అయిపోట్లా. లేకపోతే వీళ్ళు చేసే అందరికి ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది మేడం. తగులుతూ ఉంటాం ఇంకా. రవీంద్ర కార్లో వెళ్దా నడుచుకుంటూ వెళ్దామా? తొందరగా బంగారు. వచ్చాక నాకు ఒక్క కాల్ ఉంది అంతే. ఇంకా అయిపోయింది. ఫాస్ట్గా రావాలి. వచ్చిన తర్వాత 4:30 వచ్చా. ఇంకో 1/2 hourలో వస్తాయి. 5కి స్టార్ట్ అవుతారు రవీంద్ర షాపింగ్కి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళని పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫుడ్ పెట్టుకొని షాపింగ్కి వెళ్ళాలనే ప్లాన్ ఉందన్నమాట, వీకెండ్ షాపింగ్కి. సో లెట్స్ గో. వర్షం బాగా పడి ఇప్పుడే కొంచెం తగ్గిపోయిందనమాట. వస్తుంది సరే అని చెప్పి కార్లో తీసుకొద్దామని వెళ్తున్నాను అనమాట నేను రవీంద్ర. ఎందుకంటే ఇవాళ వెదర్ రిపోర్ట్లో ఇంకా చూపిస్తానే ఉంది వర్షం. అమ్మా ఏం కావాలి నీకు? డ్రెస్ కావాలి. పర్స్ కావాలా? నీకెందుకురా పర్సు? నేను ఆల్రెడీ నా కార్లోనే ఉంది, కింద బ్యాగ్లో ఉంది. సంస్కృతిని వెళ్ళానా? నేను తీసుకొస్తాలే పద. చూడండి వెదర్ అంతా ఎలా ఉందో. ఇందాక అంత వర్షం పడింది కదా, సడన్గా చేంజ్ అయిపోయింది. సో జర్నీలో అలానే ఉంటుంది అనమాట. లా స్కేట్స్ వెళ్దామా?
అవునా? యాంతోని వాళ్ళ అమ్మకారు కూడా తెలుసా నీకు? ఏ కలర్ లో ఉంటదిరా? అవునా? వెదర్ అంతా బాగానే ఉంది కదా అని చెప్పి పిల్లలకు ఫుడ్ పెట్టుకొని బయలుదేరితే మేము సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత స్టక్ అయిపోయామండి. అక్కడ అంత పెద్ద వాన వడగళ్ళు అనమాట. అసలు జర్మన్స్ అక్కడ ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా సూపర్ మార్కెట్లో ఆగిపోయాం. అసలు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామన్నమాట. వర్షం అంతా తగ్గి ఆ వడగళ్ళన్నీ ఆగిపోయేంత వరకు కూడా. వర్షము మా షాపింగ్ అయిపోయింది. అసలు షాపింగ్ తీసేటప్పుడు వీడియో తీయడానికి కూడా కుదరలేదనమాట. అసలు అంత హడావుడిగా సూపర్ మార్కెట్ నిండా జనాలే. వర్షం పడి ఎవరు ఇంటికి వెళ్ళలేకపోయారనమాట. అందరూ అక్కడే ఆగిపోయారు. అసలు ఇంక తగ్గట్లేదు వర్షం. ఎంతసేపటికి కూడా మేము వచ్చేసాం. ఇంకా మొత్తం తడిచిపోయాం. అసలు ఈ జర్నీలో అన్ని ఎక్స్ట్రీమ్ ఉన్నాయి అనమాట. ఎండలు అయితే నెవర్ ఆల్మోస్ట్, మళ్ళీ వర్షం అయితే అసలు నోవేర్ అనమాట. యాక్చువల్గా ఇంత లాస్ట్ 10-15 ఇయర్స్ ఇంత పడలేదంట. అవును, అసలు స్నో కూడా ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో. అవును, రాళ్ళ వర్షం పడింది. అసలు ఇప్పటి వరకు కూడా నేను వీడియో షూట్ చేశాను. ఆల్రెడీ చూసారు కదా మీరు వీడియోలో. ఎంత పెద్ద రాళ్ళ వర్షం అంటే దారుణంగా భయపడిపోయారు అందరూ. సూపర్ మార్కెట్ లో ఆగిపోయారు అక్కడే. ఏంటో మొత్తం ఎక్స్ట్రీమ్. ఎండలు ఎక్స్ట్రీమే, వాన ఎక్స్ట్రీమే, స్నో ఎక్స్ట్రీమే. ఇప్పుడే కొంచెం చల్లబడింది వర్షం. ఈ సంవత్సరం యాక్చువల్గా అన్ని ఎక్స్ట్రీమ్ ఉన్నాయి అనుకున్నాం కదా. మేము నిన్న వాకింగ్ అని వెళ్ళాం. మా ఊర్లో వాకింగ్ అని వెళ్తే అండి పొలాలన్నీ పాడైపోయాయి. పొలాల నిండా వాటరే అనమాట. పొద్దుతిరుగుడు తోట అయితే ఇంకా బీట్రూట్ అనుకుంటా, క్యారెట్ తోట, ఇవన్నీ పొలాలన్నీ వాటర్తో నిండిపోయి మొక్కలన్నీ పడిపోయాయి అనమాట. ఎరిక చెప్తుంది యాక్చువల్గా ఇది వెరీ రేర్ అనమాట జర్నీలో ఇలా వర్షం వచ్చి పొలాలు పాడవడం. వేరే ఊర్లో సంగతి నాకు తెలియదు కానీ మేము ఉండే ఊర్లో అయితే పొలాలన్నీ పాడైపోయాయి అనమాట. ఎందుకంటే మేము విలేజ్లో ఉంటున్నాం కదా, మా చుట్టూ అన్ని పొలాలే ఉంటాయి. మేము ఊర్లోంచి బయటకు వచ్చామంటే అన్ని పొలాలే ఉంటాయి అనమాట. వాకింగ్కి మేము పొలాల్లోనే వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఆ పొలాల్లో వాకింగ్కి వెళ్తుంటే నిన్న అసలు చూసి నాకు ఉసూరు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను కూడా ఒక ఫార్మర్ కూతుర్ని కదా. చిన్నప్పుడు మాకు ఇలా వర్షాలు బాగా బీభత్సంగా వచ్చేసి పొలాలు పాడైపోయిన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి మాకు. సో వాటిని చూస్తే నాకు అసలు పాపం అనిపించింది ఆ మొక్కలను చూస్తే. ఇండియాలోనేమో మా పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం వర్షాలు అసలు లేక పాపం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే నాటు ఇంకా వేయలేదు అన్నట్టు చెప్తున్నారనమాట. నాటు ఇంకా వేయలేదు అని చెప్తున్నారనమాట. అసలు వర్షాలు లేక. ఇక్కడేమో మాకు వర్షాలు ఎక్కువైపోయి పొలాలు పాడైపోతున్నాయి. ఈ సంవత్సరం ఏంటో అండి ప్రకృతి చాలా దారుణంగా అనిపించింది. వింటర్లోనేమో అసలు ఎప్పుడూ లేనంత స్నో పడింది. సమ్మర్లో కొన్ని రోజులేమో ఎప్పుడూ లేనంత ఎండలు. అండ్ ఈసారి రెయినీ సీజన్లో కూడా ఎప్పుడూ లేనంత వర్షాలు. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ పడిందంట ఇంత వర్షం. మీరు చూసారు కదా ఇప్పుడు కారులో నుంచి కూడా పొలాలన్నీ వాటర్తో నిండిపోయాయి. అసలు మేము ఉండే విలేజ్లో అయితే పొలాలు అంటే రైతులకి చాలా నష్టం జరిగిందంట అండి, కోట్ల నష్టం. అంటే మేము ఉండే సిటీ మేయర్ కూడా రైతులందరి దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. అండ్ మా నైబర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది, మా వ్లాగ్స్ చూసే వాళ్ళకి. వాళ్ళ చుట్టాలందరూ కూడా ఫార్మర్స్ అనమాట. సో వాళ్ళందరికీ బాగా నష్టం వచ్చింది. ఆ సిటీ మేయర్ విజిట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఏడవడం కూడా జరిగింది పాపం. అంటే ఎరిగా నాకు చెప్తూ ఉందనమాట. తను చెప్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా. సో ఐ నో దట్. అంటే ఎందుకంటే మేము కూడా మా చిన్నతనంలో ఇలా వర్షాల వల్ల ప్రకృతి వల్ల నష్టపోయిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు అనమాట. ఆ పొలాల వైపు వాకింగ్కి వెళ్ళినప్పుడు వాటిని చూస్తే చాలా బాధ అనిపించేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళే దారిలో ఒక ఇంట్లో వాటర్ అన్ని బ్లాక్ అయిపోతే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారనమాట. ఇంటికి వచ్చేసరికి ఫుల్గా తడిచిపోయి వచ్చామన్నమాట. సో నేను ఇంకా వెంటనే స్నానం చేసేసి కిచెన్లోకి ఎంటర్ అయిపోయా. కేక్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా నెక్స్ట్ రోజు నా బర్త్డే ఉందని చెప్పి. సో దానికోసం నైట్ కేక్ కట్ చేయడానికి కేక్ చేస్తున్నాను అనమాట. అండ్ రవీంద్ర ఏమో పిల్లలిద్దరికి స్నానం చేయించడానికి తీసుకెళ్ళాడు. సో కేక్ నేను బటర్ తీసుకున్నాను అండ్ కొంచెం చియా సీడ్స్ నానబెట్టుకున్నాను ముందే. మా దగ్గర డింకిల్ మేల్ దొరుకుతుంది అనమాట. సో చియా సీడ్స్ కాంబినేషను అండ్ డింకిల్ మేల్తో కలిపి చేద్దామని అనుకున్నాను అనమాట. ఎగ్స్ అండ్ మా దగ్గర అగావే కైండ్ ఆఫ్ మ్యాపుల్ సిరప్ లాగే అది కూడా వాడుతున్నాను. సో కొంచెం హెల్తీ వర్షన్లో చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇంకా కేక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంకా అలా చేసేసుకోవడమే అనమాట. బనానాస్ కొంచెం మ్యాష్ చేసేసుకొని బటర్ మెల్ట్ చేసేసి అందులో మిక్స్ చేసేసి ఎగ్స్ అన్నీ కలిపేసేసి ఇంకా బ్యాక్ ఓవెన్లో పెట్టేయడమే. నేను అంటే డీప్గా చూపించట్లేదు. చాలా బాగుంది నాన్న. డ్రాయింగ్స్ కూడా బాగుంది, చేయొచ్చు.
నా లైఫ్లో నేను నా ఫస్ట్ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నానో తెలుసా? బీటెక్లో ఉన్నప్పుడు అండి. మా ఫ్రెండ్స్ నాకు తెలియకుండా సర్ప్రైజింగ్గా అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేశారనమాట నన్ను తీసుకెళ్ళి. సో అది నా ఫస్ట్ బర్త్డే. దాని తర్వాత పెళ్ళయిన తర్వాత రవీంద్ర సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేసేవాడు అనమాట. అండ్ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నా. చిన్నప్పుడు అసలు మాకు తినడానికే లేదు, బేసిక్ నీడ్స్ కోసమే ఫైట్ చేసేవాళ్ళం. ఇంకా బర్త్డేస్ అంటారా, అసలు నో వే అండి. మా పేరెంట్స్ని కూడా అడిగేవాళ్ళం కదా అసలు సెలబ్రేట్ చేయమని. స్కూల్లో మా ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళం. అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరిక కూడా వచ్చేది కాదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. అమ్మ పెట్టండి, ధ్రువంశ్ కొంచెం అమ్మకు పెట్టు. నువ్వు సంస్కృతి అమ్మకు పెట్టు నువ్వు కూడా. అమ్మ పెట్టండి నువ్వు కూడా. పెట్టని థ్యాంక్ యూ నాన్న. Happy birthday, lieber. Happy birthday, lieber Licia. Happy birthday to you. థ్యాంక్ యూ చెప్పిందండి. రాత్రి చూశారు కదా నా బర్త్డే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా ఊర్లో ఏదో పండగ జరుగుతుంది, జనాలందరూ రోడ్డు మీద పాటలు పాడుకుంటూ వెళ్తుంటే. సో యాక్చువల్గా ఆల్మోస్ట్ ఎవ్రీ 2 to 3 months ఇలాంటి పండుగలు వస్తూనే ఉంటాయి మా విలేజ్లో. సో ఇంకెక్కడికి రెడీ అయ్యామని అనుకుంటున్నారా? ఎరికా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎరికా నా బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాను అనమాట. సో తను ఇన్వైట్ చేసింది కేక్ కట్ చేయడానికి అని చెప్పి. సో అక్కడికే వచ్చాము రెడీ అయిపోయి. ఎరికా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసిన తర్వాత మేము ఇక్కడ మా గ్రూప్ అంతా, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న హైకింగ్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని 1 hour టైం మాత్రమే ఇచ్చే ఎరికా వాళ్ళకి. పాపం వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఎక్కువసేపు ఉండమని చెప్పి అడిగారు. బట్ అన్ఫార్చునేట్లీ మా ఈ హైకింగ్ ప్లాన్ ఏంటంటే ముందే ప్లాన్ చేసుకున్నాం. ఎరికా ఏంటంటే ఇది ఒక 4-5 days ముందు చెప్పింది అనమాట. Gestern wir waren beim Fußball Boxstore. Das ist ein kleines Glöckchen, Blumenglöckchen. Aber du brauchst nicht lieber Erika. Das ist nur klein. Ja, das ist nur vielen Dank. Ich will die Blume essen. Was ist das, Erika? Musik von Boxdorfer Kirchweih. Okay. Ach so, von Boxstore. Okay. Dann, weil die gehen immer zu der Wirtschaft, gehen es immer und wir haben auch nicht gewusst, die gehen dann wahrscheinlich dort durch und der Baum ist irgendwo da. 9 Kilo. Aber das ist so. Das ist nicht klein, Rudi. In diesem Alt, das ist nicht so einfach. Ja. Jetzt Momentan bleibt es ein Jetzt bisschen. singen wir Happy Birthday für die Mama. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Raja. Happy birthday to you. Ausblasen, Leute. Wann willst du, Samstag willst du? Ja. Oh, noch nicht. Ich gehe gar nicht aus. Kann ich nicht schleichen. Na, die brauchen wir jetzt nicht. Vielen Dank, liebe Erika.
Erika, hast du auch Mandeln benutzen? ఎరికా అండ్ రూడీ అండి మా ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కసారి మాకు పిల్లలతో మేము సెలబ్రేట్ చేసుకోవడం కుదరకపోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారండి. అసలు హౌస్ స్వీట్ అండ్ స్పెషల్ కదా, ఈ ఏజ్లో వాళ్ళ బర్త్డేస్ గుర్తుపెట్టుకోవడమే గ్రేట్. అసలు అంత కష్టపడి కేక్ చేసి ఎఫర్ట్స్ పెట్టి సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేయడం అనేది నాకు ఖచ్చితంగా చాలా స్పెషల్ అండి. ఎదుటి వ్యక్తులు ఎప్పుడైనా సరే మీకోసం టైం కేటాయించారు, ఎఫర్ట్స్ పెట్టారు అంటే అది చాలా ప్యూర్ లవ్ అండి. లాయాలిటీతో చేస్తారు వాళ్ళు ఎప్పుడైనా సరే. అలాంటి లవ్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు లైఫ్లో. ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉండాలండి అలాంటి ప్రేమకి. ఎరికా అండ్ రూడీకి బాగా తెలుసు మా ఇష్టాలు ఏంటో. సో అవి బాగా గుర్తుపెట్టుకొని మా స్పెషల్ డేస్కి కానీ బర్త్డేస్కి కానీ అవి ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు ఎప్పుడు. హౌస్ స్వీట్ కదా. Nein, in Krippe. Dann habe ich umgefallen. Wer ist alles umgefallen? Ja. Hast du da nicht gegeben? Ja. Du auch. Sie ist auch so müde. Aber die Bank ist halt zu kurz. Ja, weil du hast so viel gegessen. Du bist müde, Samskuti, weil du hast so viel gegessen. Also, wir sollten die heute nur eine Wanderung in Kalkreuth machen oder was? ఎరికా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలా ఉన్నాం అంతే. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు ఆ ప్లేస్కి. సో మేము ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యాం. హలో, సో హైకింగ్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అను మేము కలిసి. ఎరికా వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేయడం అయిపోయింది అండ్ హైకింగ్ ప్లాన్ చేసుకున్నాం. మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆ ప్లేస్ తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం మేము ఆల్రెడీ అక్కడ హైకింగ్కి వెళ్ళాం అనమాట మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి. మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి వెదర్ చాలా బాగుంది ఇవాళ, అంత టూ మచ్ హాట్ లేదు, చల్లగా లేదని. అండ్ ఎరికా ఇన్వైట్ చేసింది వాళ్ళ బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయడానికి. కేక్ కట్ చేసేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట. బేసిక్గా ఎప్పుడు వెళ్ళినా కేక్ కట్ చేయడానికి వెళ్ళినా కాఫీకి వెళ్ళినా సరే నైట్ డిన్నర్ వరకు ఉంటాం, అసలు ఊరుకోరు ఉండకపోతే. బట్ ఈసారి 1 అవరే ఉంటాం ఎరికా, ఇలా ప్లాన్ చేసుకున్నాం ఏమని చెప్పాను అనమాట. సో ఇంకా అందుకనే తొందరగా వచ్చేసాము. అండ్ థింగ్ ఏంటంటే మా వాళ్ళు ఎవరికి తెలియకుండా నేను అలసందలు గారెలు చేశాను, ఎవరికీ తెలియదు. చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. ధ్రువాన్ ఏమైంది? నేను సడన్ గా ప్లాన్ చేసి మార్నింగే నానబెట్టి పప్పు వేసేసాను అనమాట గారెలు. సో ఎవరికీ తెలియదు గారెలు వేస్తున్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అసలు మా గర్ల్స్ అందరూ ఏం చేశారో తెలుసా అండి, నా బర్త్డే రోజు ఎవ్వరు విష్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. నేనే రివర్స్ కాల్ చేశా ఇంకా హైకింగ్ ప్లాన్ గురించి. ఎవ్వరు విష్ కూడా చేయలేదన్నమాట. కావాలనే వాళ్ళు ప్లాన్డ్గా విష్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నాకు ఎక్కడో డౌట్ వచ్చింది. సరే మెసేజ్ చేయలేదంటే ఓకే, అంటే బిజీగా ఉన్నారేమో అనుకున్నా. ఫోన్ చేసినా కూడా నా అందరికి నేను హైకింగ్ ప్లాన్ గురించి ఫోన్ చేసినా విష్ చేయలేదన్నమాట. నాకు అక్కడే ఎక్కడో డౌట్గా వచ్చింది, దొంగ గర్ల్స్ అందరూ ఏదో ప్లాన్ చేస్తున్నారని. నవ్య నీర్జ వీడియో పెట్టింది ఇన్స్టాలో, అవునా అని నేను చూసా. లైక్ చేసి తెలుస్తుంది కదా అని లైక్ చేద్దాం అనుకున్నాం. నీర్జ నవ్య లైక్ చేసేసింది, నేనేమో లైక్ చేయకుండా ఉన్నాను. అవునా కదా, నువ్వేదో చేస్తున్నావు దొంగ నాకు తెలుసు అండి. నేనేం చేయట్లేదు అన్నా. నేనన్నా ప్రశాంతి కాల్ చేసి నీర్జ ఇట్లా అన్నది, ఒకరినొకరు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మొత్తం పఫీ పెడతామా ఏంటి యాక్చువల్లీ ప్రశాంతి గార్లే చేస్తా అన్నది. అవునా, మంచి పని చేసావు. అవునా, ఓకే. ఓ అవును, నేనేమో వీళ్ళందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి గారెలు తీసుకొస్తే వీళ్ళందరూ ప్లాన్డ్గా నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కేక్ తీసుకొచ్చారనమాట. సో డిస్కషన్ ఏంటంటే ప్రశాంతి గారెలు తెద్దామనే ప్లాన్ ఉంది, బట్ సంహౌ తను డ్రాప్ అయిపోయింది అనమాట లక్కీగా. మామూలుగా చేయలేదు అసలు. లుక్స్ ప్రెజెంటేషన్ యా, నా దగ్గర ఓన్లీ పైనాపిల్. అదే 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 మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. అవునా, బర్త్డే కేక్ తినాలి. బేసిక్ ఇది 3వ కేక్ అనమాట యాక్చువల్గా. నీర్జ బర్త్డేది మాకు కిడ్స్కోలేదు యాక్చువల్గా. 3వ కేక్ ఇది. నీ గారెలు మా అందరికి సర్ప్రైజ్. చేద్దామంటే కదా నేను ఏదో తెస్తుందని అనుకున్నాను, ఎందుకంటే ఖాళీగా అయితే రాదు.
ఒకరికొకరు తెలియకుండా అందరు తెస్తున్నారు, అది నాకు తెలుసు. సెంటర్ పాయింట్ ఇక్కడ నవ్య. ధ్రువాంశ అది నీకు కూడా కాదు, అందరికి అది. కావాలని ఇచ్చేద్దాం అనుకున్నారు అందరూ. ప్రశాంత్ బర్త్డే టాపిక్ తీసుకురా. పనీరు బాస్మతి రైస్ మేమంతా కిచెన్ ఐటమ్స్ మాట్లాడుతున్నాము. ప్రశాంత్ అయితే అసలు ఫుడ్ గురించి కూడా గ్రూప్ లో పెట్టొద్దండి. లీలకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. ఇస్తున్నారా అందరు వీడియోస్ అది తచ్చిపోయినట్టుంది. అది పోయి దాన్ని పవర్ పోయినట్టుంది. అది బాలకృష్ణ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. ఓ దేవుడా, కాదు పుట్టినరోజు పాపాయి ఒక సాంగ్ ఉంది, పుట్టినరోజు పాపాయి అని చెప్పి ఒక సాంగ్ ఉండదు యాక్చువల్గా. దేవుడా ఆమె తినింది కొంచెం కావాలి అంది. చాలా బాగుంది. Ja, right, after 5,000 meters, that doesn't mean anything. ఐన్స్ వైజ్ చెప్పాను బాబు. వెళ్ళండి అలా వెళ్ళండి లేకుండా బేసిక్ ఇప్పుడు చెప్పేవాళ్ళు తక్కువ, కాదు పని చేసేవాళ్ళు తక్కువ, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు బ్రో. నిజంగా అండి మా గర్ల్స్ పెట్టిన ఎఫర్ట్స్కి ఐ షుడ్ రియల్లీ ఫీల్ లక్కీ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో బర్త్డేస్ గుర్తుండడమే కష్టం, సర్ప్రైజ్ ఇవ్వడం ఇంకా నాకైతే స్పెషల్, అది ఖచ్చితంగా. సరే ఈ ఎఫర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే మా ఓళ్ళు చేసిన యాక్టింగ్కి ఆస్కర్ లెవెల్ అవార్డు ఇవ్వాల్సిందే. నేను సరే ఎవరు విష్ చేయలేదు నాకు. సరే హైకింగ్ గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తే పన్నీర్ అంటారు, గారెలు అంటారు, టీ అంటారు తప్ప ఎవరు విష్ చేయట్లేదు మాట్లాడేటప్పుడు. నాకు తర్వాత వీళ్ళు చెప్తుంటే పిచ్చ నవ్వొచ్చింది అవన్నీ గుర్తొస్తాయి. మా బాయ్స్ అందరూ ఏమంటారు తెలుసా, మీరు అసలు అమ్మాయిలు అందరూ ఫుడ్ కోసం హైకింగ్ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే హైకింగ్ కోసం ఫుడ్ ప్లాన్ చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే మా మీటప్స్లో ప్రతి ప్లాన్లో కూడా ఫుడ్ ప్లేస్ మెయిన్ రోల్ అండి, అసలు ఫుడ్ అండ్ టీ అనమాట. సో వాళ్ళు జస్ట్ అంటే ఫన్నీగా అలా అంటూ ఉంటారనమాట. సో స్నాక్స్ అండ్ కేక్ బాగా కుమ్మేసాం, ఇంకా హైకింగ్ చేద్దాం అని చెప్పి బయలుదేరాం అనమాట. న్యూరంబర్గ్ చుట్టుపక్కల ఎవరైనా ఉండేవాళ్ళు హైకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, నేచర్ని ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడైతే ఇట్లా అయ్యాయి మంచిగా. అవును
ఇండియన్ అరౌండ్ ఇంగ్లీష్ మాట్లాడిస్తుంది. ఈ హైకింగ్స్ మేమేమో కానండి, పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. అసలు వాళ్ళకి ఏంటంటే మంచి అడ్వెంచరస్గా కూడా ఉంటుందన్నమాట. అసలు అంటే మా దోవలో మేము నడుస్తూ ఉంటాం, పిల్లలు అంటే వాళ్ళ సరదా వాళ్ళకు ఉంటుంది. చాలా వాళ్ళకు కూడా మంచి అడ్వెంచరస్గా అవుతుందన్నమాట ఈ హైకింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు కొంచెం నయమేలే. మరి పార్కింగ్ ప్లేస్ సో మేము పార్క్లో అయితే నైట్ చీకటి పడేంత వరకు కూడా అక్కడే ఉన్నామండి. బాగా ఎంజాయ్ చేసాం అసలు. పిల్లలు కూడా బాగా అలసిపోయారు, ఇంటికి వెళ్ళగానే పడుకున్నారు. యాక్చువల్గా ఈసారి బర్త్డే నాది చాలా స్వీట్ అండ్ స్పెషల్గా జరిగిందండి. 3 సార్లు సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నేను. నా లైఫ్లో అయితే ఫ్రెండ్స్ నా బర్త్డేస్ సెలబ్రేట్ చేసిన మెమరీస్ అయితే చాలా ఉన్నాయండి. బీటెక్లో అయితే మా ఫ్రెండ్స్ కొంతమంది అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేశారు నన్ను సర్ప్రైజ్గా తీసుకెళ్ళి. అదైతే ఎప్పటికీ మర్చిపోను అసలు నేను. అండ్ 2019లో మేము కాల్స్టూహిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒకళ్ళు నైట్ 12 o'clockకే వచ్చారండి నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. అండ్ 2022లో మళ్ళీ ఇక్కడ న్యూరంబర్గ్ ఫ్రెండ్సే అనమాట, గ్రూప్లో వాళ్ళు ఇంటికి సర్ప్రైజ్గా వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేశారు. నా లైఫ్లో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానండి ఈ బర్త్డేస్ అన్నీ కూడా. అంటే ఐ షుడ్ ఫీల్ లక్కీ అండ్ గ్రేట్ఫుల్ అండి, ఇంత మంచి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉండడం. అంటే ఏదో ఫ్యాన్సీగా బర్త్డే సెలబ్రేట్ చేశారని కాదు, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి ప్రతి ఒక్కరికి కూడా ఎవరి బర్త్డేస్ వాళ్ళకి గుర్తుండడమే చాలా గగ్గానంగా ఉంది. అలాంటిది ఫ్రెండ్స్ బర్త్డేస్ గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేయడం అనేది చాలా చాలా స్పెషల్ థింగ్ అండి. సో అలాంటి స్పెషల్ ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉన్నారండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.